హలో. కోవిడ్ పుణ్యమాని మొత్తం ప్రజలంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఓటీటీలకు అతుక్కుపోతున్నారు. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక దాదాపుగా భాషల సరిహద్దులను కూడా చెరిపేశాయి. అందరూ అన్ని భాషల చిత్రాలని యథేచ్ఛగా ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఎక్కడెక్కడో భాషా చిత్రాలని మనం ఓటీటీలో చూస్తున్నాం. నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ప్రస్తుతానికి ఒక రకమైన షాక్ తగలబోతోందని చెప్పొచ్చు. అదేంటో తెలుసా? ఇండియన్ గవర్నమెంట్ తన సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకొచ్చేసింది. భారత పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ దిగ్గజ సంస్థ అయినటువంటి ప్రసార భారతి వేవ్స్ పేరుతో దీన్ని ఆవిష్కరించింది. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా వినియోగదారుల కేంద్రం చాలా అద్భుతమైన సువర్ణావకాశం అందిస్తోంది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఒక మంచి ఆదరణ ఉంది. మనకు తెలుసు, తమకు నచ్చిన మూవీస్ కానీ, కామెడీ ప్రోగ్రామ్స్ కానీ చూడడానికి ఎక్కువ మంది ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఆహా అంటూ చాలా ఓటీటీలు ఉన్నాయి, మనకు తెలుసు. అయితే వాటికి నెలవారీ అలాగే ఏడాది చొప్పున ఛార్జీలు చెల్లిస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ వేవ్స్ ప్లాట్ఫామ్తో వినియోగదారులందరికీ ఉచితంగా రామాయణం, మహాభారతం లాంటి వాటిని అందిస్తామని ప్రసార భారతి వెల్లడిస్తోంది. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI కార్యక్రమం వేదికగా ప్రసార భారతి ఈ కొత్త స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ వేవ్స్ను ఆవిష్కరించేసింది. మరి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ ప్లాట్ఫామ్ను ప్రారంభించేశారు. ఈ ఓటీటీ ద్వారా రామాయణం కానీ, మహాభారతంతో పాటు రేడియో ప్రోగ్రామ్స్, భక్తి పాటలు, గేమ్స్, ఈబుక్స్ ఇలాంటివన్నీ కూడా ఫ్రీగానే అందిస్తామని ప్రసార భారతి ప్రకటించేసింది. మరి గవర్నమెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. వీడియో గేమింగ్, వినోద రంగానికి భారత్ గమ్యస్థానం కావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ప్రజా ప్రసారాల సంస్థ అయిన ప్రసార భారతి ఈ సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. మరి దీని ద్వారా కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందించగలిగే కార్యక్రమాలను అందజేయడానికి ప్రయత్నిస్తున్నామని కూడా గోవాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్ తెలిపారు. ప్రసార్ భారత్ తెలిపిన వివరాల ప్రకారం చూస్తే ప్రస్తుతం వేవ్స్ ఓటీటీలో 65 లైవ్ ఛానల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో 12 కంటే ఎక్కువ భాషల్లో కూడా 10కి పైగా కేటగిరీల్లో విభిన్నమైన కంటెంట్ కూడా పొందొచ్చు మీరు. వీటిలోనే వీడియో ఆన్ డిమాండ్ కంటెంట్ కానీ, ఫ్రీ గేమింగ్ కానీ, రేడియో స్ట్రీమింగ్ సైతం ఉంటాయి. ఇతర స్ట్రీమింగ్ సర్వీసులు కూడా భిన్నంగా ఉండేలా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ONDC సాయంతో ఈ వేవ్స్ ఓటీటీని రూపొందించారు. మరి పెద్దవాళ్ల కోసం అలనాటి చిత్రాలు, మధురమైన పాటలు ఇందులో ఉంటాయి. వీటితో పాటు పిల్లల కోసం వినోద కార్యక్రమాలైన చోటా భీమ్, అక్బర్ బీర్బల్, తెనాలి రామ్ వంటి యానిమేటెడ్ మూవీస్ సైతం అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. మొత్తానికి ఓటీటీ ప్లాట్ఫామ్కి ఖచ్చితంగా ప్లాట్ఫామ్స్ అన్నింటికీ కూడా ఈ వేవ్స్ గట్టి పోటీ ఇవ్వనుందా అనేటువంటి అనుమానాలు అయితే మాత్రం రేకెత్తుతున్నాయి.